చాలాసార్లు సాతాను మనల్ని ప్రార్థన చేయకుండా వాడు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఇది ప్రార్థన వల్లే సాధ్యం అంటాడు. ఆయన ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు చూస్తే ఆయన ఉదయకాల సమయంలో ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేశాడు. మరి ఆయన శిష్యులకి కూడా ప్రార్థన నేర్పించాడు. మరి విశ్వాసుల కొరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. రొట్టెను విరిచేటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు. మీరు చూడండి, ఈ హన్నా దేవుని సన్నిధికి వచ్చి, చూడండి, మనం సంతానం లేనప్పుడు చాలాసార్లు ఏం చేస్తుంటామంటే we go and frequently visit డాక్టర్స్ దగ్గరికి తరచుగా వెళ్తుంటాం. మరి ఎందుకు సంతానం కలగట్లేదు, మరి సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పి డాక్టర్ ఎప్పుడు రమ్మంటే మనం డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. కానీ ఇక్కడ హన్నాని మనం చూసినప్పుడు ఆ రోజుల్లో ఎటువంటి గైనకాలజిస్ట్ లేడు, ఎటువంటి డాక్టర్ లేడు. కానీ తను ఎవరి దగ్గరకు వచ్చిందంటే వైద్యులకు పరమ వైద్యుడైన దేవుని దగ్గరకు వచ్చి తను ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై తను ఏం చేస్తుంది, వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు. తను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అక్కడ ఏలీ సపోర్ట్ కూడా లేదామె. ఏలీ ఒక యాజకుడు. ఏలీ ఏమన్నాడు, ఈమె బాగా మద్యం సేవించి మరి మత్తురాలై ఉందని చెప్పి ఏలీ అంటాడు. పెనీనా కూడా చూడండి, పెనీనా కూడా హన్నాను ఏం చేసింది, తన గాయపరుస్తూ వచ్చింది, సూటిపోటి మాటలు అంటూ హన్నాను అన్నప్పటికీ కూడా హన్నా ఏం చేసిందంటే దేవుని సన్నిధికి రావడం మాత్రం తను ఆపలేదు.